శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీమాతా పితృగురుచరణారవిందాభ్యాం నమః. హెచ్ఎం టీవీ ప్రేక్షక మహాశయులకు శుభోదయం. కాలవనుకూలంలో ఈరోజు శ్రీ శుభకృన్నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ కృష్ణపక్ష పాడ్యమి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు శుభ సమయాలు ఉదయం 9:30 తిరిగి 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు. ఈ సమయాల్లో మనం చేసేటటువంటి సర్వ శుభ ప్రయత్నములు అనుకూలించేటటువంటి సమయంగా మీరు గుర్తెరగండి. తదనుగుణంగా చక్కనైనటువంటి జీవిత వృద్ధికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయండి. సర్వతోముఖ అభివృద్ధిని సాధించి తీరుతారు. వార విశేషం పండుగల సమాహారంలో ఈరోజు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయటం వలన విద్య, ఉద్యోగ, ధన, కీర్తి, సంతాన సత్ఫలితముల గురించి గురువారంతో కూడినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఆషాఢంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో పాడ్యమి రోజు ఎవరైతే విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తారో అతి శీఘ్రగతిని ఫలితం పొందటానికి వాళ్లకు ఈరోజు బాగా సహకరిస్తుంది. ప్రస్ఫుటంగా ఈరోజు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తారో ప్రదక్షిణములు షణ్ముఖుడికి 6 ప్రదక్షిణములు ప్రీతి, ఇలా 6 ప్రదక్షిణాలు చేసి పాలను పంచదారను సమర్పణ చేస్తారు. పాలు బెల్లము కానీ, పాలు పంచదార కానీ రంగరించి ఆ పాలను నివేదన చేస్తారు. వాళ్లకు సత్ఫలితములు, ఆయుర్భాగ్యములు, సంతాన వృద్ధి, నరములకు సంబంధించినటువంటి సమస్తమైన వ్యాధి నివారణ జరిగి తీరుతుంది. ప్రయత్నం చేయండి. మేషాది 12 రాసుల వారికి కూడా ఈరోజు విశేషించి మేషరాశి వారికి బంధు సమాగమం, విచిత్రమైనటువంటి విషయముల సమూహం, సమాహారం నడుస్తోంది. ఎలానూ అంటే వీళ్లకు ఈరోజు చేసేటటువంటి ప్రయత్నాలలో కృతకృత్యత అనేటువంటి విషయం మనం స్పష్టంగా చెప్పచ్చు. ప్రయత్నం చేయటమే ఆలస్యం. వీళ్ళు టార్గెట్ రీచ్ అవ్వటానికి దోహదపడేటటువంటి రోజునే మేషరాశికి సూచన చేస్తున్నాం. ప్రస్ఫుటంగా బంధువులతో, స్నేహితులతో ఏదైనా శుభకార్యక్రమ నిర్వహణ, ఆచరణ, ఆ వ్యవహారాల్లో తలమునకలయ్యేటటువంటి పరిస్థితి మేషంలో మనం గమనించవచ్చు. ప్రత్యేకించి నూతన స్నేహాలు, నూతన బంధుత్వాలు కలిసేటటువంటి దిశగా మేషరాశి ప్రయాణం ఉండబోతోంది. వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. సహవాస దోషం ఉంటుంది, జాగ్రత్త వహించండి. మీకంటే క్రింది స్థాయి వారి వల్ల మాటపడేటటువంటి అవకాశం కూడా కొంచెం కనబడుతుంది. జాగ్రత్తతో ప్రయాణం చేయండి. వివాహ వ్యవహారములలో జయం కలిగేటటువంటి పరిస్థితి, కార్యాచరణను మీరు అనుసరించి ప్రయాణం చేయడం, కార్యాన్ని ఆచరణలో పెట్టుకుని ఆ ఆచరణలో పెట్టినటువంటి దానికి ప్రోత్సాహకరంగా మీరు ఉండగలగాలి. ఎలా అంటే ఏదో మనం ప్రయత్నం చేసాం విడిచిపెట్టేయటం అనేటటువంటి పరిస్థితి కాకుండా పట్టుదలతో కృషి చేయటం వలన వృషభ రాశి కృతకృత్యత సాధించి తీరుతుంది. ఆర్థికంగా స్వావలంబన ఉండేటటువంటి ప్రయాణం వృషభంలో మనం గమనించవచ్చు. మిథునంలో రాజకీయ నాయకులకు అననుకూల వాతావరణం నడుస్తుంది. స్త్రీ మూలక వివాదాలు ఉంటాయి, అకారణ కలహాలు ఉంటాయి. జాగ్రత్త వహించండి. విశేషించి ప్రమోషన్స్ కోరుకునేటటువంటి వాళ్లకు చక్కనైనటువంటి స్థితిగతులు సూచించబడుతున్నాయి. కీర్తికాంక్ష వెంటపడేటటువంటి వారికి నిరాశ మిగిలేటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనించవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు నిలుపుదల చేయడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రధానంగా దొంగల వలన
విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. కర్కాటకమారులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, వ్యవసాయదారులకు ప్రస్ఫుటంగా చక్కనైనటువంటి వాతావరణము, తదనుగుణమైనటువంటి వృద్ధి ఉండేటటువంటి పరిస్థితి మనం సూచించటం జరుగుతోంది. పూర్వం ఇచ్చినటువంటి మొండి బాకీలు వసూలయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో సూచించవచ్చు. ఏదైనా ఆహార నియమాన్ని పాటించటం వలన వృద్ధి పొందేటటువంటి దిశగా ఈ రాశి సూచించబడుతోంది. కలహములు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. సింహరాశి వారికి అనుకూల వాతావరణం, కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడి ఉండేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మాట పట్టింపులు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. నూతన కార్యాచరణ దిశగా సింహం ప్రయాణం ఉండబోతోంది. ప్రత్యేకించి ధనాదాయానికి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పుష్టినిచ్చేటటువంటి రోజుగా కూడా గుర్తించవచ్చు. విశేషించి ఈ రాశివారులకు నరములకు సంబంధించినటువంటి శ్రమ ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. జ్ఞానవృద్ధికి వీరు కృషి చేస్తారు. క్రూర కర్మల వైపు సింహరాశి ప్రయాణం ఉంటుంది. స్పష్టంగా రాసేసుకోవచ్చు. విశేషించి వీళ్ళు సమాజాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో కృతకృత్యత సాధిస్తారు. కన్యవారులకు అత్యంత అనుకూలమైనటువంటి రోజునే సూచించవచ్చు. ప్రత్యేకించి సినీ కళాకారులకు, క్రీడాకారులకు ఆమోదయోగ్యమైనటువంటి రోజునే భావన చేయవచ్చు. విశేషించి ఈ రాశి ఆర్థిక పుష్టినిచ్చేటటువంటి రాశిగా కూడా మనం గుర్తెరగి ప్రయత్నించవచ్చు. భూగృహ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు. నూతన వాహన కొనుగోళ్ళు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. పరోపకార భావన, పరోపకారం చేయడము అనేటువంటి పరిస్థితి కన్యారాశిలో మనం గమనించవచ్చు. నూతన వ్యవహార జయానికై కన్యారాశి ప్రయత్నం చేస్తుంది. తదనుగుణమైనటువంటి మార్పులు కూడా ఉండేటటువంటి అవకాశము, స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి కూడా కన్యలో మనం గమనిస్తాం. తులారాశి వారులకు సమాజ ద్రోహ కార్యాలకు మీ ధనం వెచ్చించబడుతుంది. జాగ్రత్త వహించండి. తులలో వ్యాపారాత్మక ధోరణి ఎక్కువగా ఉంటుంది. నువ్వు నాకు ఇస్తావు, నేను నీకు ఇవ్వడం కాదు, నువ్వే నాకు ఇవ్వాలి అనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంచెం సంయమనం పాటించండి. విశేషించి భూగృహ ప్రాప్తి ఈ రాశివారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. నూతన ఆభరణ కోరికలు నెరవేరేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. నూతన వస్త్ర ప్రయత్నం కూడా లాభించేటటువంటి పరిస్థితి. విశేషించి నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయి. నూతన కార్యాచరణ దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. తులవార్లకు, ప్రమోషన్స్ కోరుకునే వార్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు సూచనప్రాయంగా చెప్పబడుతున్నాయి. నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి తులలో సూచించబడుతోంది. జాగ్రత్త వహించండి. వృశ్చికం వార్లకు ఆహ్లాదభరిత వాతావరణం సూచించవచ్చు. ఆరోగ్య భోగభాగ్యముల వృద్ధి దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. వృశ్చికం వార్లకు ప్రత్యేకించి గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో మెరుగు అనేటటువంటి పరిస్థితి సూచన చేయవచ్చు. విశేషించి ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు సూచించబడుతున్నాయి. కుటుంబ పరంగా సర్వవృద్ధులు పొందేటటువంటి ప్రయత్నం ఈ రాశి చేయబోతోంది. నూతన ఆభరణ ప్రయత్నం నెరవేరేటటువంటి దిశగా కూడా ఈ రాశి అడుగులు పడబోతున్నాయి. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు.
యత్న కార్యసిద్ధి ప్రత్యేకమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. విశేషించి వీళ్లకు తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా స్వావలంబన దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. వివాహ ప్రయత్నాలు కులిక్కుచ్చేటటువంటి పరిస్థితి, మనస్సుని నిదానం చేసుకుని ప్రతి ప్రయత్నం చేయటం వలన సఫలమయ్యేటటువంటి దిశగా ధనుర్రాశి ప్రయాణం మనం శుభసూచకమని చెప్పవచ్చు. ప్రత్యేకించి మాట పట్టింపులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించండి. స్నేహ సంబంధ బాంధవ్యాలలో చాలా వృద్ధి పొందేటటువంటి దిశగా ధనుర్రాశి ప్రయాణం ఉండబోతోంది. పుణ్యక్షేత్ర సంచారం ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో మెరుగుపడేటటువంటి ప్రయత్నాలు మనం సూచించవచ్చు. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి అవకాశం గమనించవచ్చు. మకరం వార్లకు అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. దొంగల వలన విలువైనటువంటి వ్యవహారములు చేజార్చుకునే పరిస్థితి కనబడుతోంది. విశేషించి మాట పట్టింపుల వల్ల కూడా విలువైన అవకాశములు చేజారిపోతాయి, జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. ప్రత్యేకించి రాజపూజ్యత అందుకోవడంలో ఈ రాశి కృతకృత్యత సాధిస్తుందనే సూచించవచ్చు. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని తెలియచేయవచ్చు. స్నేహాలు వృద్ధి పొందే దిశగా, నూతన స్నేహ ఒరబడి కొనసాగే దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. ప్రత్యేకించి ఈ రాశి గౌరవాదరాభిమానములు పెంపొందింపజేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కుంభం వార్లకు యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. విశేషించి నూతన స్నేహాల కొనసాగింపు దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. ఆర్థిక పుష్టినిచ్చేటటువంటి దిశగా కూడా ఈ రాశిని మనం సూచన చేయవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి రోజుగా కూడా గుర్తించవచ్చు. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని కూడా సూచించబడుతోంది. శని క్రీడా కళాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. 4 కాళ్ల జంతువుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కుంభంలో మనం గమనించవచ్చు. విశేషించి జాగ్రత్త వహించాల్సినటువంటి సమయము. నూతన మిత్ర స్నేహాలు, నూతన మిత్రులతోటి కలయికలు అనుకూలించేటటువంటి పరిస్థితి, ఆర్థిక పుష్టినిచ్చేటటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తాం. విషజంతు భయం ఉంటుంది. విషాహారం వల్ల కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. విద్యార్థులకు చక్కని అనుకూలమైనటువంటి కాలమని సూచించబడుతోంది. విశేషించి సినీ క్రీడా కళాకారులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం మనం సూచించవచ్చు. మీనం వార్లకు సర్వతోముఖాభివృద్ధి అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక పుష్టినిచ్చేటటువంటి పరిస్థితి, స్నేహాలను కూలించేటటువంటి పరిస్థితి, కీర్తికాంక్ష నెరవేరేటటువంటి పరిస్థితి, ఇంటా బయట గౌరవాదరాభిమానములు పెంపొందింపజేసే దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి. మీనం దూర ప్రయాణాలు నిలుపుదల చేసుకోండి. మీనం వార్లకు ప్రత్యేకించి ట్రాన్స్ఫర్స్ కోరుకునే వార్లకు విశేషమైనటువంటి ఫలితాలు సూచన చేయబడుతున్నాయి. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, స్వల్పంగా శారీరక అనారోగ్య సూచనలు ఉండబోతున్నాయి. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం, జాగ్రత్త వహించండి. బంగారు వ్యాపారస్తులకు, వడ్డీ వ్యాపారస్తులకు చక్కనైనటువంటి అనుకూల కాలం నడుస్తోంది. విశేషించి ఈ రాశి స్నేహాల విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం కూడా కనబడుతోంది. నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు.